అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాటతో నెట్టింట వైరల్ అయ్యారు లింగాల కేదారి. స్వంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలు నిజం చేశారు. అయినా కాలమనే కడలిలో ఎన్నో ఆటుపోట్లు. పర్ఫెక్ట్గా టేస్ట్గా ఉంటుంది. కస్టమర్లు కూడా అన్ని ఫోన్లనే ఆర్డర్లు వస్తాయి. కేఆర్కి ఇస్తే అయిపోయి మనం బిందాసుకుంటచ్చు అనుకుంటారు. తప్పు చేసిన వారికి ఆహారం వృధా చేసిన వారికి, ఆహారాన్ని గౌరవించని వారికి ఫైన్లు వేసుకుంటున్నా. దాంట్లో ఒక జడ్జి గారు కూడా నన్ను అప్రిషియేట్ చేసిండు. వెరీ గుడ్ బిడ్డ, నువ్వు నాకు ఈ మంచి ముచ్చట చెప్పమన్నారు. నేను బాగా ఇన్స్పైర్ అయినా. తర్వాత కొందరు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా నన్ను అప్రిషియేట్ చేసిండు. మాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేము, మా డ్రెస్ చూసి భయపడేవాళ్ళు. వీళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేయడం వల్ల, వాళ్ళు అందులో డబ్బులు వేయడం వల్ల, కాకపోతే ఏంటంటే ఒక డబ్బా ఉంటుంది, దాంట్లో నేను ఫైన్ అంటున్నా. ఫైన్ అనకుండా మేము అదే ఫుడ్ వేస్ట్ చేసినాం, ఇంత ఫుడ్ వేస్ట్ చేసినాం కనుక అనాథాలకు ఇవ్వాలి అనే ఆలోచన. కానీ దానికి అడిక్ట్ అవుతారు. అందులో కలిపేది మీకు తెలియదు. మీరు అడిక్ట్ అవుతుంది, ఆ పిల్లలు తినకపోతే మీరు పానం అంతా కొట్టుకుంటారు. కానీ అదేదో మీరు ఇంట్లో వేసుకోండి, బాగుంటుంది. మీరు కంపల్సరీ ఎప్పుడో ఒకసారి అనుకుంటే తినచ్చు. కానీ ఏ హోటలైనా డబ్బు సంపాదించే ఆలోచన ఉండదు కనుక నువ్వు పడేసిన ఏమనదు, నీ ఆరోగ్యం ఖరాబ్ అయినా ఏమనదు. అలాంటి ఫుడ్ తిని అందరూ ఖరాబ్ అవుతుంది. మేము ఎట్లా ఇంట్లో వండుకుంటాం అట్లాగే వండుతాం, అలాగే తింటాం, మీకు అందరికీ అలాగే వడ్డిస్తాం. కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ వేస్ట్ చేయదనే మన కాన్సెప్ట్ ఒకటి. రెండోది ఫుడ్ క్వాలిటీ ఉంటేనే, టేస్ట్ ఉంటేనే వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటారు. మేము ఫుడ్ క్వాలిటీ చెప్పినా, టేస్ట్ చెప్పినా వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేస్తారు కంపల్సరీ. అది మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్ క్వాలిటీ ఇస్తూ, టేస్ట్ ఇస్తూ, మనం ఇంట్లో ఎలా తింటామో ఆ టైప్లో ఆ టేస్ట్తో ఇస్తున్నాం. కాబట్టి మాకు ఫుడ్ వేస్ట్ కావట్లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఆర్డర్స్ కూడా రెగ్యులర్ ఉంటాయి. ఆర్డర్స్ కూడా మాకు క్వాలిటీ ఇస్తాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా మాకే ప్రిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ. ప్రపంచాన్నే వణికించిన కరోనా ప్రభావానికి లింగాల కేదారి వ్యాపారం కూడా బలయ్యింది. పేదవాడు కూడా తక్కువ డబ్బుతో కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో తాను నడిపిన హోటల్ కరోనా ప్రభావంతో గత కొంతకాలంగా స్తబ్దంగా నడుస్తోంది. కారణాలు ఏవైనా పేదవాడి కడుపు నింపే ఆ హోటల్ తిరిగి కళకళలాడుతూ ప్రవర్ధమానంగా వర్ధిల్లాలనే మనసారా కోరుకుంటోంది.